దొంగతనాలకు బానిసలై ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. విశాఖలో దొంగతనాలకు పాల్పడిన ఆరోపణల మీద ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర ల్యాప్టాప్లతో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకా జోన్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంవీపీ కాలనీలో చోరీ జరిగిందన్న ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా నేరస్తుల కదలికలను గుర్తించామన్నారు. నిందితులు గణేశన్, మంజునాథన్ తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాకు చెందినవారని చెప్పారు. మధ్యన గత నెల ఈ 15 రోజుల్లో ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీమిలి ఏరియాలో కొంత చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బులు జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ భార్యతో గొడవలతో వదిలేశాడు. వీడికి ఇదే పని. ఇంకా అలాగే ఈ గణేష్ శంకర్ అనేవాడు కూడా 4 పిల్లలు. ఈ 4 పిల్లలు ఈ భార్యతో ఈ వచ్చే జీతం అంటే ఆటో నడుపుతాడు. దానివల్ల ఆ డబ్బులు సరిపోక, అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా ఇటువంటి దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది.